హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్లో కొత్తగా 2 అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ అప్డేట్స్ అనేవి మీకు యూజ్ఫుల్ అవ్వచ్చు. వీడియో అంతా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అప్డేట్ వచ్చి అడ్వాన్స్ చాట్ ప్రైవసీ. ఈ సెట్టింగ్ ఎంత ఆన్ చేసిన వల్ల వాట్సాప్లో మీరు ఎవరితో చాట్ చేస్తున్నారో వాళ్ళు మీ చాట్ని ఇంకెవరికైనా ఎక్స్పోర్ట్ చేసి షేర్ చేయలేరు. నెక్స్ట్, మీరు షేర్ చేసే ఫొటోస్ అనేవి అవతల వ్యక్తి గ్యాలరీలో సేవ్ అవ్వవు. ఈ సెట్టింగ్ ఎంత ఎలా ఆన్ చేయాలంటే, మీరు ఎవరి చాట్లో అయితే ఈ సెట్టింగ్ ఎంత ఆన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ చాట్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే పైకి అనమాట ప్రొఫైల్ ఎంత ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే అడ్వాన్స్ చాట్ ప్రైవసీ అని ఉంది. ఈ సెట్టింగ్ ఎంత ఆఫ్ ఉంటుంది, ఇది ఆన్ చేయండి. ఇది ఆన్ చేస్తే ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్ కోసం వేరే మొబైల్కి ఒక మెసేజ్ ఎంత పెడుతున్నాను, మళ్ళీ ఒక ఫోటో కూడా పెడుతున్నాను. చూడండి, సెండ్ చేశాను. ఇప్పుడు ఆ మొబైల్కి అయితే నేను సెండ్ చేశాను. ఇప్పుడు ఆ మొబైల్లో కూడా చెక్ చేస్తాం. చూడండి, చాట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. చూసారా, కెనాట్ ఎక్స్పోర్ట్ చాట్ అని వచ్చింది. అంటే ఈ చాట్ అనేది ఎక్స్పోర్ట్ అవ్వదు. గ్యాలరీ కూడా ఓపెన్ చేసాను. చూడండి, ఫోటో అనేది సేవ్ అవ్వలేదు. నెక్స్ట్, వాట్సాప్ ది సెకండ్ అప్డేట్ వచ్చి సెక్యూరిటీ నోటిఫికేషన్. ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసిన వల్ల మీ వాట్సాప్ని వేరే మొబైల్లో కానీ వేరే డివైజ్లో కానీ ఎవరైనా లాగిన్ చేస్తే మీ వాట్సాప్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాంటి ఇప్పుడు వాట్సాప్లో లింక్డ్ డివైజ్ అనే ఆప్షన్ కూడా ఉంది కదా. ఎవరో మీకు తెలియకుండా వేరే మొబైల్లో లాగిన్ చేసినా, లేకపోతే ఎవరైనా హ్యాక్ చేసి వేరే కంప్యూటర్లు కానీ డివైజ్లు కానీ లాగిన్ చేస్తే మీ వాట్సాప్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది ఎలా ఆన్ చేయాలి అంటే, వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. చూసారు, ఫస్ట్లో వచ్చింది అకౌంట్ అని, అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్లో చూసారు సెక్యూరిటీ నోటిఫికేషన్ అని ఉంది, క్లిక్ చేయండి. డౌన్లో సో సెక్యూరిటీ నోటిఫికేషన్ ఆన్ దిస్ డివైజ్ ఉంది, ఆన్ చేయండి. ఎవరైనా సరే మీ వాట్సాప్ని లాగిన్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.